Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. మచిలీపట్నం 6వ డివిజన్లో ఉద్రిక్తత నెలకొంది. పేరు నాని కొద్దిసేపు రావడం జరిగింది, బాధితులతో మాట్లాడడం జరిగింది. సార్ బాధితులతో మాట్లాడారు, ఏం చెప్తున్నారు? ఏడుస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఆత్మహత్య ఒకటే చేసుకోవాలి. వాళ్ళు గోల్డ్ కవరింగ్ పని చేసి బతుకుతారు. 290 గజాలు సొంత ఆస్తి ఎప్పుడో కొనుక్కున్నారంట. ఎప్పుడో కొనుక్కొని ఇన్నాళ్ళకి డబ్బులు పోగేసుకుని ఇల్లు కట్టారు, ప్లాన్కి పెట్టారు, అన్నిటికీ కట్టారు. మున్సిపల్ ప్లాన్కి 5 లక్షలు 7 లక్షలు ఫీజులు కట్టారు. ఈ వార్డు తెలుగుదేశం ఇన్ఛార్జికి కొల్లు రవీంద్ర గారికి బోకర్ ఇవ్వడం ఉన్నట, ఆడికి గజానికి 5,000 ఇవ్వాలంట. కొన్ని మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు రాత్రి వీళ్ళందరూ. ఏది నన్ను పడేయక ముందే, స్టార్ట్ చేయక ముందే తెలుగుదేశం పార్టీ సర్పంచ్ ఒక ఆవిడ వెళ్ళింది. ఆవిడ కూడా వెళ్ళి కాళ్ళ మీద పడింది. నాకు ఇగో హర్ట్ అయింది, కుదరదు అంటే ఇగో హర్ట్ అంటే లంచం అడిగితే లంచం ఇవ్వకపోతే ఇగో హర్టా? ఇది ఎక్కడ నాకు అర్థం కాలేదు. ఇదన్నా పొరంబోక గవర్నమెంట్ ఆస్తి, ఎవడాస్తి? కొల్లు రవీంద్రకి ఏ బిల్డింగ్కి ప్లాన్ ఉంది? పాపపు సొమ్ముతో కట్టేస్తున్నాడు కోట్లు. అసలు మామూలుగా మిల్లు ఒక 100 కోట్లు పెట్టి మిల్లు కట్టాడు, 100-150 కోట్లు. ఏది లలిత రైసు ఆ స్థాయిలో మిల్లు కట్టాడు. రెండో మిల్లు, మొదటిది కూడా కాదు. కట్టుకో. బందరకోటలో పెద్ద భారీ బంగ్లా కట్టావు, దొంగ స్థలాలు, కోమట్ల స్థలాన్ని దొంగ కాగితాలు పుట్టించి కట్టుకో. ఎవడేడ్చాడు? చేపల మార్కెట్లో అదిరిచ్చావు, బెదిరించి కోమట్లో ఒక కోమట్లో కాపులు లంకెట్ వాళ్ళందరినీ బెదిరించావు. 2000 గజాలు దొబ్బేశావు. మబ్బులు ఆ బిల్డింగ్ పూర్తయితే మబ్బులు ఆ బిల్డింగ్ తాక్కుంటూ వెళ్తాయంట. అంత కడుతున్నాడు, ప్లాన్ లేదు దానికి. మరి దాన్ని కొట్టరు, మరి దీన్ని కొట్టరు. మిల్లుకు ప్లాన్ లేదంటున్నారు, మిల్లు కొట్టరు. మరి ఏంటి ఇదంతా? సామాన్యులు పోనీ జనసేన వాళ్ళు పోనీ మా పార్టీ కూడా కాదు, అది జనసేన. నిన్ను పల్లకి మోసినాడు, మామూలుగా మోసారా? పల్లకి మోస్తే జనసేన వాళ్ళని నిజంగా ఇట్లా దిక్కుమాలి జనసేన నాయకులు ఎవడండి వీళ్ళందరూ? అసలు ఆ కార్యకర్తలు తిడుతున్నారు. మన తమిళనాడులో ఏదో గుడి ఉంది, ఏం గుడి అది? కొల్లాచి జిల్లానో ఏదో జిల్లాలో గుడి ఉందంట. ఆ గుడికి వెళ్ళాలి వీళ్ళందరూ దండం పెట్టు రావటానికి. రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకున్నామంటే కూడా కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నట్టు పరిస్థితి. దాదాపు ఇప్పుడు దాకా 70 లక్షల దాకా. అందులో ఇతను జనసేన టీడీపీ వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. మీకు అర్థం కావట్లా. కొల్లు రవీంద్ర లంచాలకి జనసేన లేదు, టీడీపీ లేదు, భారతీయ జనతా పార్టీ లేదు. ఎవడైనా సరే పేమెంట్ ఇవ్వాల్సిందే. బందర్లో ఇల్లు కట్టాలంటే, బందర్లో కాంప్లెక్స్ కట్టాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఏదైనా ఆస్తి కొనుక్కోవాలన్నా, లేఅవుట్ చేయాలన్నా ఎవడైనా కొల్లు రవీంద్ర లంచం ఇవ్వాల్సిందే. లంచం ఇవ్వకపోతే ఈగో హర్ట్ అయిపోద్ది అతనికి. ఆ ఈగో హర్ట్ అయిపోయి మామూలుగా ధ్వంసం చేసేస్తాడు. అదే డబ్బులు ఇచ్చేసారనుకో ప్రసన్నవాదున్నాయి, మెల్లగా మామూలుగా చూసాంటే నోట్లో ఏలు పెడితే కొరకలేరు అంటుంటాడు లోకేష్. అయ్యా లోకేష్ గారు, నోట్లో ఏలు కాదు, మామూలు నువ్వు పెట్టి చూడు తెలుస్తుంది. మీ వాడు ఎంత కిరాతకుడు. దోసేస్తున్నాడా? ఎక్సైజ్ దోశాడు, మైనింగ్ దోశాడు, మట్టి దోశాడు, ఏమైనా దోషిస్తావని జనాలను కూడా దోసేస్తున్నాడే. జనాలను దోశాడు. నీకు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా దోసేస్తున్నాడు. వాయు వరుసలు లేవు, తల్లి లేదు, చెల్లి లేదు, మరదలు లేదు చేయబట్టుకుంటాకి. అట్ట ఉంటుంది. వెనకటికి పురాణాల్లో చెప్తారు కదా, వాయు వరుసలు ఉన్నాయి. అట్లాగే లంచం అడగటానికి వాయు వరుసలు లేవు, జనం లేదు. పోనీ వైసీపీని అడిగారంటే అర్థం ఉంది, ఈ వైసీపీని అడిగానని. నీకు కూడా సమ్మగా ఉంటుంది లోకేష్ గారు. మనోడు బాగా చెంచేరుగా వైసీపీ వాళ్ళ దగ్గర లంచాలు వసూలు చేస్తున్నాడు, డబ్బు వసూలు చేస్తున్నాడు. మీ కార్యకర్తలు మీ జెండా మోసారు. కాపులు పవన్ కళ్యాణ్ గారు అధికారులు తీస్తారు, నోటీసులు కూడా ఇవ్వకుండా ఉదయం కిట్టు కూడా రావడం జరిగింది. ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు కూడా చూడొచ్చు. దుర్భాష అంటే అనకూడదు సార్. బందర్లో కొల్లు రవీంద్రకి కోపం వస్తే, ఈగో హర్ట్ అయితే, ఎవడిల్లు కూలదోటాకైనా, ఎవడి కాంప్లెక్స్ కూలదోటాకైనా బాపిరాజు చౌదరి గారు అనేటువంటి కమిషనర్ గారిని పెట్టుకున్నాడు. మరి దురదృష్టం, మరి ఎస్పీ గారు కూడా వాళ్ళు ఏది చెప్తే అదే. కనీసం రాతపూర్వకమైనటువంటి ప్రొటెక్షన్ మున్సిపల్ కమిషనర్ నుంచి రిటర్న్ రిక్విజిషన్ కూడా లేకుండా 100 మంది పోలీసులను పంపించేస్తున్నాడు ఎస్పీ గారు. 100 మంది పోలీసులు. అసలు నిన్నేంటండి, ఒక 2 డిఎస్పీలు, 6 సిఐలు, ఏఆర్ పోలీసు, ఎస్ఐలు మొత్తం అంతా ఇక్కడే ఉన్నారు ఇల్లు పడేయటానికి.
ఒక్క రాతపూర్వకమైనటువంటి బందర్లో 200 పేదోళ్ళు కుమ్మర్లు తూర్పు కాపులు ఇళ్ళు కొట్టేశారు. బాబీ ఉన్నాడు ఇల్లు కొట్టేశారు. ఇళ్ళు కొట్టేశారు. 600 బడ్డీ కొట్లు రోడ్డు మీద కొట్టేశారు. కొన్ని ఏమన్నా పగలు తీసావా, ఉద్ధరిచ్చావా? ఏం లేదు. ఆ రోడ్లు అట్టాగే ఉన్నాయి. వాళ్ళ ఇన్ఛార్జీలు కొల్లి రవీంద్ర బ్రోకర్లు అందరూ కూడా డబ్బులు తీసుకుని మళ్ళీ బడ్డీలు వేస్తున్నారు కొత్తోడితో. చూడండి, ఈ ఎస్పీ గారిని కూడా అడుగుతున్నాం, అయ్యా ఇలా మాట వినబాకయ్యా, రాతపూర్వకమైనటువంటి తీసుకోండి, మిమ్మల్ని కూడా కోర్టులో ఆగుతాం, రాతపూర్వకమైనటువంటి రిక్విజిషన్ తీసుకుని పోలీసుని పంపండి. అంటే జనసేన బాధితుడికి వైసీపీ ఏ విధంగా అండగా నిలబోతుంది? అరే మానవత్వం అయ్యా, వైసీపీ అంటే ముందు మనుషులు మనం. ఆ జనసేనో లేదా టీడీపీ ఎవడో సచ్చి ముందు మనిషి కదా. సొంత స్థలంలో 40-70 అంటే 45 లక్షలు ఇంటికి, 30 లక్షలు సెంట్రింగు, 75 లక్షలు. ఎవడమ్మా మొగుడు సొమ్ము అది? ఎవడది? కొలుసుబ్బారావుది అది? ఎవరిది? నీచం కదా. మానవత్వంతోనే వచ్చాం, పార్టీ పరంగా రాలా. అయితే ఇది ఏదైతే ప్రతి ఒక్కరు కూడా అక్కడ బాధితుడికి అట్టగా నిలుస్తామంటూ కూడా అటు మాజీ మంత్రి పేరు నాని చెప్తున్నారు. ఏదైతే ఇక్కడ జరుగుతున్న వ్యవహారానికి సంబంధించి కూడా అధికారుల పట్ల కూడా ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏదైతే నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా కూలుస్తారంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది మాజీ మంత్రి చెప్తున్నటువంటి మాటల ప్రకారం ఏదైతే ప్రస్తుతం మంత్రి కొల్లు రవీంద్ర పైన కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, మచిలీపట్నం.